ఒక 14-15 ఊళ్ళండి. అలాగా 14 మండలాలు, 7 మండలాలు. ఈ మండలాల్లో వారి వాహనాలు పంపించి ఉచితంగా వైద్యం చేస్తూ ఉన్నారు డాక్టర్ టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు. ఇటువంటి మహోన్నత మహిమాన్విత వారి అంగవైకల్యం ఉన్నటువంటి వారికి, పాలు లేని వారికి తోపుడు బళ్ళండి, 3 చక్రాల బళ్ళు, వారికి సీట్లన్నీ వేసి ఉచితంగా ఎన్నో బళ్ళు. ఇంకా వారి గెస్ట్ హౌస్ లో ఒక చెప్పాలంటే ఒక 5,000 10,000 ఉన్నాయండి. ఇంకా ఇవ్వగా గెస్ట్ హౌస్ కింద అంగవైకల్యం ఉన్నటువంటి వారికి వసతి గృహం కల్పించారు. అది ఎంత పుణ్యం అండి, మరి అది ఎంత పుణ్యం చెప్పండి. వారికి వసతి గృహం కల్పించినటువంటి డాక్టర్ టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు. అలాగే పిల్లలకి వాణి కిట్లు, బ్యాడ్మింట్లు ఒకటి కాదండి, కూడా ఇస్త్రీ పెట్టారండి. వెళ్ళిపోయింది. నా కెమెరా కూడా చూసుకోకుండా వెళ్ళిపోయింది. ఎలాగొస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను దోలాడుకోవాలి ఇప్పుడు. ఏడన్నారు వీడియో పెట్టారు. 39వ మహాకుంభాభిషేకం గౌరవనీయులు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. మనం ఈ విశాఖ నగర తీరంలో ఎంతో పుణ్యాలు. ఎందుకంటే మీరు పండుగ చాలా చూసా నీళ్ళు